వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తిరుపతిలో ఈ రోజు ఉదయం వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి వచ్చిన బస్సులను నగరంలో విస్తృతంగా రవాణా శాఖ వారు మరియు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఈ వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది. బస్సులు అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాల నుండి తక్షణమే జాగృతం కాగల అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ప్రమాదం, బస్సు ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఇది అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదాల నివారణలో భాగంగా అనేక తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సేఫ్టీ ఎలా ఉండాలి, తర్వాత వచ్చేసి సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాల మీద మేము దృష్టి సారించి వాహనాల మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది. గత రాత్రి 20 బస్సుల మీద కేసులు నమోదు చేశాము. ఈరోజు ఉదయం కూడా 15 బస్సుల మీద కేసు నమోదు చేశాము. 14 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రెగ్యులర్ చెకింగ్లో మేము వాహనాలకి ఆర్సీ పర్మిట్, ఇన్సూరెన్సు, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, ఇవన్నీ ఆథరైజేషన్ అవి చూడటమే కాకుండా ఈరోజు సాంకేతిక సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ వాహనాల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. దాని గురించి మా యొక్క మోటార్ వాహనాల తనిఖీ అధికారి తిరుపతి శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంకాలం నుంచి విస్తృతంగా ఈ బస్సుల మీద తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇక్కడ తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినందువల్ల చాలా దూర ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు, మనకి తెలంగాణ, సో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు. ఈ ప్రయాణికులు చేరవేయడానికి ఆర్టీసీ కాక చాలా రకాలైన ప్రైవేట్ బస్సులన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముఖ్యంగా వాటికి అన్ని బస్సులకి అత్యవసర ద్వారాలు ఉన్నాయా, కొన్ని బస్సులకి ద్వారాలు ఉన్నాయి, కానీ ఆ ద్వారాలకి అడ్డంగా కూడా వాళ్ళు బస్సు యజమానులు సీట్లు కానీ బర్తులు కానీ ఉంచి మనకి అత్యవసర సమయంలో ప్రయాణికులు బయటికి రాకుండా అది అడ్డంకుగా ఉన్నట్టున్నాయి. కొన్నిటికి ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని క్షేత్రంలో కొట్టే సాయి ప్రసాద్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవస్థానంలోని అంజి వినాయక స్వామి ఆలయం వద్ద ఆదివారం ఉదయం 11:30 నుంచి 12 గంటల మధ్య శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారానికి మంత్రి నాదెండ్ల మనోహర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో విచ్చేసి ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేశారు. కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున విషయాన్ని నిర్వహిస్తున్నాము. ఓన్లీ బోర్డు మెంబర్స్ మాత్రమే దయచేసి మనకి 3rd ఫ్లోర్ రేంజర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ప్రతి బోర్డు మెంబర్ని మనం రేంజర్ ఆఫీసర్ పెట్టాము. ఈ బోర్డు మెంబర్ని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్రతి ఒక్క స్వామివారి ఆశీర్వాదం చేసిన తర్వాత మీరు సాయి గారికి కూడా వెరీ హ్యాపీ దట్ యంగ్స్టర్ హస్ బికమ్ చైర్మన్. ఇది అందరికీ అవకాశం రాదు, అందరికీ అరుదుగా వస్తుంది. ఎందుకంటే ఎన్నో కోట్ల మందిలో ఉన్న 17 మందిలో మీరు ఒక కూటమి ప్రభుత్వం అనేది మనకి మంచి అవకాశం ఇచ్చింది.
రాజమహేంద్రవరం కూటమి పార్టీల నాయకులందరినీ సమన్వయపరిచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ అన్నారు. ప్రియదర్శిని దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో జనసేన పార్టీ నాయకులు భోజనం ఏర్పాటు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. స్వయంగా విద్యార్థులందరికీ భోజనం వడ్డించి ఆప్యాయంగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు మరియు రాజమహేంద్రవరం ఎండోమెంట్ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. పుట్టినరోజు దీర్ఘాయుస్తో ఉండేలాగా అందరూ కూడా నమాజ్ చేసి రేపటి రోజుని పురస్కరించుకొని ఈరోజే ఇంకా ఒక 12 గంటలు ఉండగానే నా కుటుంబ సభ్యులైన జన సైనికులు కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం, అందులోనే ప్రియదర్శిని అనే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ దగ్గర జరపడం అన్నది చాలా గొప్ప అనుభూతి కింద నేను భావిస్తూ ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రిందటి సంవత్సరం పుట్టినరోజుకి దూరంగా ఉండి మనం జాబ్ మేళా పెట్టుకొని అక్కడే నాయకులందరూ కలిసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరితోటి ఒక ఆఫర్ లెటర్ ఇచ్చే కార్యక్రమం కింద తీసుకొని చేసాం. ఈ సంవత్సరం కూడా జాబ్ మేళా పెడతామంటే నాయకులందరూ కూడా చాలా గుర్రుగా చూసి ఇంకా నిర్ణయాలు మీ చేతిలో లేవు, కాస్త తగ్గించండి ఇవన్నీ అని చెప్పి ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ చెయ్యాలని చెప్పడం. రాజమండ్రి డివిజన్ అగ్రస్థానంలో గోకవరం ఎల్ఐసి బ్రాంచ్ నిలిచిందని బ్రాంచ్ మేనేజర్ డివి సూర్యనారాయణ తెలిపారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గోకవరం జీవిత బీమా సంస్థ గోకవరం బ్రాంచ్ వ్యాపార లక్ష్య సాధనలో రాజమండ్రి డివిజన్లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఆదివారం స్థానిక ఎల్ఐసి పాలసీదారుల సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. గోకవరం బ్రాంచ్ గోకవరం, కోరుకొండ, ఏలేశ్వరం మండలాల్లో పాటు ఏజెన్సీ 7 మండలాల్లో ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. అలాగే పాలసీదారులందరికీ బీమా రక్షణ కల్పిస్తూ వారి యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే వారి యొక్క మెచ్యూరిటీ క్లెయిమ్స్ కానీ డెత్ క్లెయిమ్స్ కానీ సకాలంలో పరిష్కరిస్తూ డివిజన్లోనే కాదు ఆల్ ఇండియాలోనే కూడా ఒక ప్రముఖమైన స్థానం వహిస్తోంది మన గోకవరం బ్రాంచ్. దానికి చెందిన గోకవరం బ్రాంచ్లో 473 మంది సుమారు ఏజెంట్ మిత్రులు ఉన్నారు. వారి ద్వారా ఈ బీమా కార్యకలాపాలు జరుగుతున్నాయి. వారందరూ మంచి సుశిక్షితులైన ఏజెంట్ మిత్రులు. వారందరూ పరిసర రూరల్ ప్రాంతాల్లోనూ వాటిలోనూ ప్రజలందరి వద్దకి వెళ్ళి వాళ్ళందరికీ బీమా రక్షణ కల్పిస్తూ బ్రాంచ్ని ముందంజలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఎప్పటికప్పుడు డివిజనల్ ఆఫీసు వారు మాకు ఇస్తున్న అడ్వైజర్స్ ప్రకారము నూతన వ్యాపార సేకరణలో అగ్రగామిగా ఉంటూ వస్తున్నాము. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటి వరకు మా బ్రాంచ్ పాలసీల సేకరణలో సుమారు 45% బడ్జెట్ని అధిగమించి డివిజన్లోనే నెంబర్ 1 స్థానం. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీని కిలోమీటర్ పైగా కాలినడకన మంచంపై మూసుకొని వెళ్లి వైద్య సహాయం అందించారు 108 సిబ్బంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామ శివారు చిట్యాల గొత్తిగోయగూడెంకు చెందిన పాయం జ్యోతి అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా స్థానిక ఆశా వర్కర్ 108 సిబ్బందికి సమాచారం అందించారు. సరైన సమయంలో స్పందించి గర్భిణిని కాపాడిన ఆశా వర్కర్ 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం జీలపల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ పర్లపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెల మందపై చిరుతపులి దాడి చేయడంతో 2 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల యజమాని రామయ్య గొర్రెల కోసం పెద్దవాగు సమీపంలో ఏర్పాటు చేసిన కంచెలో గొర్రెల మందను ఉంచి రాత్రి ఇంటికి వెళ్లి ఉదయం వచ్చి చూడగా ఒక గొర్రె గొంతుపై గాయాలతో చనిపోయి ఉండడంతో గమనించిన రామయ్య సమీప ప్రాంతంలో కలేబరం కనిపించింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్ణాటక రాష్ట్రం దావణగిరి జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో జరిగిన ఈ పోటీలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్లు సంయుక్తంగా కాంస్య పతకం సాధించి 3వ స్థానంలో నిలవగా తెలంగాణ మహిళా జట్టు తమిళనాడులో సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దావణగిరి లోకసభ నియోజకవర్గం ఎంపీ ప్రభా మల్లికార్జున రాగా చైర్మన్ దినేష్ కే శెట్టి పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. Best Chaser Award, Marishetti Pavik Kumar, Andhra Pradesh. Patel from Karnataka. Now, Onake Obawa in the first. Ready? Shrimati Bhavani Kachan receiving a blessing. 31st Yes South Global Championship. All the ladies on stage. It's a pride honor to have you with us today. Lots of happiness and prosperity to you. 2 minutes we are expecting Prabha Mallikarjun ma'am, ladies and gentlemen. Stage ಮೇಲೆ ಇರುವ ಈ ರೀತಿ ಕೋಚ್ಗಳೆಲ್ಲ ಬಂದು ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಮಕ್ಕಳು ಟ್ರ್ಯಾಕ್ ಸೂಟ್ ಅಡ್ಡ ಶುರು ಮಾಡಿದ್ರು. ಅದಾದ್ಮೇಲೆ ಒಳ್ಳೆ ಕೋಚ್ಗಳು ಇದ್ದಿದ್ದು ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಎಲ್ಲಾ ತಂಡಗಳಲ್ಲೂ 4-5 ಜನ ದಾವಣಗೆರೆಯವರಿದ್ದಾರೆ. ಎಲ್ಲಾ ಈ ಹೇಳಿದ ಎಲ್ಲಾ ಸ್ಪೋರ್ಟ್ಸ್ಗಳಲ್ಲೂ ಕೂಡ ದಾವಣಗೆರೆ ಕ್ರೀಡಾಪಟು. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాలు కిటకిటలాడాయి. ఓం నమ శివాయ నామస్మరణతో భక్తుల శరణుగోసలు మారుమ్రోగాయి. తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తుల రద్దీ ఉంది. ఇదమంత్ర పుష్ప మానవ అంతేవ దేవేశ ఓం ప్రదండే నమః ఇదమంత్ర పేరువతం చెప్పారా చెప్పండి పేరువతం చెప్పండి ఇదో వాళ్ళ ఓ స్వామి మీరే स्वामी लगा ले ಶಿವ నెల్లూరు జిల్లా మణుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగం పైకి చేరుకొని పడగ విప్పి 2 నాగుపాములు సందడి చేశాయి.
नमो भवाय च रुद्राय च नमः षड्भाय च पशुपतये च नमो नीलग्रीवाय च स्थितिकण्ठाय च कपर्धिने च यूयप्तकेशाय च नमः सहस्राक्षाय च नमो भवाय च रुद्राय च नमः षड्भाय च पशुपतये च नमो नीलग्रीवाय च स्थितिकण्ठाय च कपर्धिने च यूयप्तकेशाय च नमः सहस्राक्षाय च नमो भवाय च रुद्राय च नमः षड्भाय పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ పేకాట విషయంలో భీమవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయిందన్నారు. 2 నెలలుగా పేకాట క్లబ్లను ఆపేశారు. బ్రాందీ షాప్ నుంచి లక్షల్లో తీసుకుంటున్నారు అని ఆరోపణలు వస్తున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. ఇది కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు 2 నెలల నుంచి పేకాట క్లబ్లన్నీ కూడా ఆపేశారు. ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట. ప్రతి ఒక్కరిని ఎవరినొక్కరిని అడిగినా మీడియా కాడించి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత 14 నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుందన్నారు. ఈ 14 నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని, ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా 5 లక్షల బ్యాంక్, 5 లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు, బయట చెప్పుకునేది ఏంటంటే 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని. అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు. బ్రాందీ షాపులకు సంబంధించి ఒక్కో షాప్కి నెలకి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటారని, ఇలాగే ఇంకా అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడిగితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా. నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు. భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, అఫీషియల్స్కి తెలుసు, అందరికీ తెలుసున్న విషయం ఇది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తణుకు పట్టణంలోని పలు శివాలయాలు భక్తులతో పోటెత్తారు. తణుకులోని శ్రీ పార్వతి కపద్దేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపం వెలిగిస్తూ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ పార్వతి కపద్దేశ్వర స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో మోంతా తుఫానుకు గురయ్యే ముప్పు ప్రాంతంగా ఉన్న వేటపాలెం మండలంలోని కటారిపాలెం గాలస్ గ్రామ సమీప ఎస్టీ కాలనీ ప్రజలకు మానవతా సేవగా పోలీసులు అండగా నిలిచారు. వేటపాలెం ఎస్ఐ మరియు చీరాల రూరల్ సీఐ స్వయంగా వెళ్లి కాలనీలోని ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
తుఫాను ముప్పు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఊరట కలిగించింది. ఇంకా వర్షం వస్తుంది, తొందరగా వర్షం వస్తుంది, గ్యారెంటీ వస్తుంది. ఇక్కడే ఉండి ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. గోతాలు పెట్టుకో. ప్రస్తుతానికైతే మాత్రం ఈ 2-3 రోజుల పాటు ఉండకూడదు. ఈ గాలి మొత్తం ఒక్క దెబ్బకి ఒక గాలి మొత్తం ఎగిరిపోతాయి, ప్రాణాలు పోతాయి. పసిపిల్లలు కలుపుతూ ఉండదు, ప్రాణాలు పోతాయి. మీకు ఎక్కడైతే షెల్టర్ సార్ చెప్తారో స్కూల్లోకి వెళ్ళేది అక్కడికి వెళ్ళిపోండి. మీకు ప్రస్తుతానికైతే ముందు ఈ తాత్కాలికంగా మీకు కొంచెం ఉపయోగపడే విధంగా చేర్చుకున్నాడు పాపం ఎస్ఐ గారు చేర్చుకున్నవన్నీ కూడా. అది మీరు తీసుకుని వేసి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, సరేనా? కర్నూలు బస్ ప్రమాదం సంఘటన కారణంగా మియాపూర్లోని ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. మియాపూర్లో ముంబై హైవే మార్గంలో వెళ్లే ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తున్నారు మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు. బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తో పాటు ఓల్డ్ డ్యూస్ ఉన్నాయో లేవో చెక్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ను చేస్తున్నారు. బాబు లైసెన్స్ ఇవి అప్డేట్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.